డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనములు. ఈరోజు మన టాపిక్ ఏమిటంటే గోగు మాగోగు యుద్ధం యొక్క రహస్యాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం మరియు ప్రకటన గ్రంథంలో ఉన్న గోగు మాగోగు యుద్ధాలు రెండు ఒకటేనా? గోగు మాగోగు అను పదాలకు అర్థం ఏమిటి? సాతాను గోగు మాగోగు సైన్యాన్ని ఎక్కడి నుంచి తీసుకువస్తాడు అనే విషయాలు ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. మనకు బైబిల్లో గోగు మాగోగు యుద్ధాలు రెండు కనిపిస్తాయి. ఒకటి యెహెజ్కేలు గ్రంథంలో, రెండు ప్రకటన గ్రంథంలో. చాలామంది బైబిల్ పండితులు ఈ రెండు యుద్ధాలు ఒకటే అని వ్యాఖ్యానిస్తూ ఉంటారు. కానీ ఈ రెండు యుద్ధాలు వేరు, వాటి వెనుక ఉన్న ఉద్దేశాలు వేరు, మరియు వాటి కాలాలు వేరు, మరియు ఈ రెండు యుద్ధాల్లో పాల్గొనే ప్రత్యర్థులు వేరు. కావున ఈ వీడియోలో గోగు మాగోగు యుద్ధాల యొక్క స్పష్టత మీకు వివరంగా తెలియజేస్తాను. కావున ఈ వీడియోను చివరి వరకు వీక్షించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ముందుగా గోగు మాగోగు యుద్ధాలు బైబిల్లో ఎక్కడ వ్రాయబడ్డాయో తెలుసుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 38:2. నరపుత్రుడా, మాగోగు దేశపు వాడుకు గోగు అనగా రోషునకు మెష్కునకును తుబాలునకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతను గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపుము. ఈ లేఖనంలో కనిపిస్తున్నది మొట్టమొదటి గోగు మాగోగు యుద్ధం. మీరు యెహెజ్కేలు 38, 39 అధ్యాయాలు పూర్తిగా చదివితే మీకు మరింతగా అర్థమవుతుంది. అలాగే రెండవ గోగు మాగోగు యుద్ధం ఎక్కడ వ్రాయబడిందో తెలుసుకుందాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 7-8 వచనములు. 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపించబడును. భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుకవల ఉన్న గోగు మాగోగు అనువారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకే వాడు బయలుదేరును. ఈ లేఖనంలో కనిపిస్తున్నది రెండవ గోగు మాగోగు యుద్ధం. కొంతమంది బైబిల్ పండితులు ఈ రెండు యుద్ధాలు ఒకటే అనుకుంటారు. కానీ లేఖనాలను లోతుగా విశ్లేషిస్తే ఈ రెండు యుద్ధాలు వేరు అని మనకు అర్థమవుతుంది. ఈ రెండిటి మధ్య తేడాలు తెలుసుకునే ముందు అసలు గోగు మాగోగు అను పదాలకు అర్థాలు తెలుసుకుందాం. గోగు అనేది వ్యక్తిగత ఒక రాజు పేరు లేదా ఒక బిరుదు కావచ్చు, లేదా దేవుని ప్రజలకు వ్యతిరేకంగా నిలిచే శత్రువు పేరు. అలాగే మాగోగు అనేది ప్రాంతం పేరు లేదా ప్రస్తుత కొన్ని దేశాల సముదాయం కావచ్చు. యెహెజ్కేలు 38:2లో చూసినట్లయితే మాగోగు దేశపు వాడకు గోగు అని వ్రాయబడింది. దీన్ని బట్టి చూస్తే మాగోగు అనేది ప్రాంతం పేరు, గోగు అనేది మాగోగు ప్రాంతాన్ని పాలించే రాజు పేరు. కావున మనం ఈ రెండింటినీ కలిపి గోగు మాగోగు అని పిలుస్తున్నాము. ఇప్పుడు గోగు అను పదానికి అర్థం ఏమిటంటే ఎత్తైనవాడు లేదా పర్వతం లేదా పాలకుడు అను అర్థాలు వస్తాయి. అలాగే మాగోగు అను పదాన్ని విభజిస్తే మా ప్లస్ గోగు. మా అంటే ప్రాంతం లేదా స్థలం అని అర్థం. మాగోగు అంటే గోగు ప్రాంతం లేదా గోగు దేశం అని అర్థం. ఆదికాండం 10:2లో మాగోగు అను పదం కనిపిస్తుంది. ఇందులో మాగోగు అనేవాడు యాపేతు కుమారుడు. యాపేతు నోవాహుకు కుమారుడు. అయితే మాగోగు అనేవాడు నోవాహుకు మనవడు అవుతాడు. అయితే ఇందులో మాగోగు అనేది మనిషి పేరు. ఈ మాగోగు నుంచి వచ్చే సంతానం వారు నివసించే ప్రాంతమే ఆ తరువాత మాగోగు ప్రాంతంగా పిలువబడింది. అయితే ప్రస్తుత మాగోగు ప్రాంతం ఎక్కడ ఉందంటే యెహెజ్కేలు 38:2లో మనకు కనిపిస్తుంది. రోషు మెషకు తుబాలు అను ప్రాంతాలే మాగోగు ప్రాంతం. రోషు అనగా రష్యా పరిసర ప్రాంతాలు, మెషకు తుబాలు అనగా నల్ల సముద్రం మరియు కాస్పియన్ సముద్ర సమీపంలో నివసించే ప్రాంతాల వారు. ఈ ప్రాంతాలన్నిటినీ కలిపే మాగోగు ప్రాంతం అని అంటారు. ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలి అంటే గోగు అనేది ఒక రాజు పేరు, మాగోగు అనేది ప్రాంతం పేరు. ఆ మాగోగు ప్రాంతాన్ని పాలించేవాడే గోగు. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథంలో ఉన్న గోగు మాగోగు యుద్ధానికి మరియు ప్రకటన గ్రంథంలో ఉన్న గోగు మాగోగు యుద్ధానికి మధ్య తేడాలు తెలుసుకుందాం.
యెహెజ్కేలు గ్రంథంలో ఉన్న గోగు మాగోగు యుద్ధం 7 ఏండ్ల శ్రమల కాలానికి ముందు జరుగుతుంది. అలాగే ప్రకటన గ్రంథంలో ఉన్న గోగు మాగోగు యుద్ధం 1000 ఏండ్ల పాలన తర్వాత జరుగుతుంది. అలాగే యెహెజ్కేలు గ్రంథంలో జరిగే గోగు మాగోగు యుద్ధంలో ఇజ్రాయేలుకు దాదాపు ఉత్తరం వైపు ఉన్నవారు మాత్రమే యుద్ధానికి వస్తారు. కానీ ప్రకటన గ్రంథంలో జరిగే గోగు మాగోగు యుద్ధానికి 4 దిక్కుల నుండి వస్తారు. అలాగే యెహెజ్కేలు గ్రంథంలో ప్రత్యక్షంగా సాతాను యుద్ధంలో పాల్గొనడు. అదే ప్రకటన గ్రంథంలో అయితే సాతాను ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొంటాడు. యెహెజ్కేలు గ్రంథంలో ఉన్న గోగు మాగోగు యుద్ధం తర్వాత ఇజ్రాయేలు దేశం 7 ఏండ్ల శ్రమల కాలంలో 1000 ఏండ్ల పాలనలో పాల్గొంటుంది. అదే ప్రకటన గ్రంథంలో గోగు మాగోగు యుద్ధం తర్వాత అంత్య తీర్పు, క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే యెహెజ్కేలు గ్రంథంలో ఉన్న గోగు మాగోగు యుద్ధం ద్వారా దేవుడు ఇజ్రాయేళ్లను తన వైపు తీసుకురావడానికి ఉపయోగించబడింది. అలాగే ప్రకటన గ్రంథంలో ఉన్న గోగు మాగోగు యుద్ధం జరిగే ముందు ఇజ్రాయేళ్లు దేవునికి నమ్మకంగా ఉన్నారు. కానీ చివర్లో గోగు మాగోగు యుద్ధం ద్వారా తిరుగుబాటు చేసిన వారిని దేవుడు నాశనం చేస్తాడు. అలాగే యెహెజ్కేలు గ్రంథంలో జరిగిన గోగు మాగోగు యుద్ధం తర్వాత సాతాను బ్రతికే ఉన్నాడు. కానీ ప్రకటన గ్రంథంలో జరిగిన గోగు మాగోగు యుద్ధం తర్వాత సాతాను నిత్యాగ్నిగుండంలో పడవేయబడతాడు. ఈ విధంగా చూస్తే యెహెజ్కేలు గ్రంథంలో ఉన్న గోగు మాగోగు యుద్ధం మరియు ప్రకటన గ్రంథంలో ఉన్న గోగు మాగోగు యుద్ధం 2 వేరు అని మనకు అర్థమవుతుంది. అయితే యెహెజ్కేలు గ్రంథంలో ఉన్న గోగు మాగోగు యుద్ధం గురించి ప్రత్యేకమైన వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే దయచేసి చూడగలరు. ఇప్పుడు మనం ప్రకటన గ్రంథంలో ఉన్న గోగు మాగోగు యుద్ధం గురించి పూర్తిగా తెలుసుకుందాం. యెహెజ్కేలు గ్రంథంలో వాడిన గోగు మాగోగు అను పదాలు ప్రకటన గ్రంథంలో కూడా ఉపయోగించడం జరిగింది. దీనికి కారణం ఏమిటంటే గోగు అను పదం దేవునికి వ్యతిరేకమైన నాయకుడు లేదా శక్తి అను దానికి ఉపయోగించబడింది. అలాగే మాగోగు అను పదం ఆ నాయకుడిని అనుసరించే జనసమూహాలు అను దానికి ఉపయోగించబడింది. ఆల్రెడీ యెహెజ్కేలు గ్రంథంలో ఇలా జరిగింది. కావున దీనికి ప్రతీకాత్మక అర్థంలో వాడబడుటకే ప్రకటన గ్రంథంలో కూడా గోగు మాగోగు అను పదాలు ఉపయోగించడం జరిగింది. ఇప్పుడు ఈ యుద్ధం యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రకటన 20వ అధ్యాయము 7-8 వచనముల ప్రకారం గోగు మాగోగు యుద్ధం 1000 ఏండ్ల పాలన తర్వాత జరుగుతుంది. ఎందుకంటే సాతాను 1000 ఏండ్లు అగాధములో బంధించబడతాడు. ఆ 1000 ఏండ్లు పూర్తయిన తరువాత దేవుడు సాతాను విడుదలకు అనుమతి ఇస్తాడు. ఎందుకంటే 1000 ఏండ్లు యేసుక్రీస్తు శాంతియుతంగా భూమిని పరిపాలిస్తాడు. దేవుని ప్రేమను సంపూర్ణంగా పొందుకుంటారు. కానీ ఆ ప్రజల యొక్క అంతర్గత విషయాలను పరీక్షించుటకు మరియు వారి విశ్వాసాన్ని తెలుసుకుంటకు సాతానుకు దేవుడు అనుమతి ఇస్తాడు. ఏదెను తోటలో సుమారు 100 సంవత్సరముల తరువాత ఆదాము హవ్వలను పరీక్షించుటకు సాతానుకు దేవుడు అనుమతి ఎలా ఇచ్చాడో అలాగే 1000 ఏండ్ల పాలన తరువాత కూడా తన ప్రజలను పరీక్షించుటకు దేవుడు సాతానుకు అనుమతి ఇస్తాడు. అప్పుడు సాతాను భూమి నలుదిక్కులకు వెళ్ళి జనములకు మోసపు మాటలు చెప్పి గోగు మాగోగు సైన్యాన్ని తయారు చేసుకుంటాడు. అయితే కల్లారా దేవుని ప్రేమను చూసిన వారు సడన్గా సాతాను మాయలో కొంతమంది ఎందుకు పడతారు అంటే 1000 ఏండ్ల పాలన ముందు దేవుని యొక్క అద్భుత కార్యాలను మరియు ఆయన 2వ రాకడను చూసిన ప్రజలు కొన్ని సంవత్సరాలకు చనిపోతారు. ఇప్పుడు వారి పిల్లల సంతతి 1000 ఏండ్ల పాలన చివరిలో ఉంటారు. అందుకు సాతాను మాటలకు వారు ఈజీగా మోసపోయి గోగు మాగోగు సైన్యంగా ఏర్పడి దేవునితో యుద్ధానికి సిద్ధమవుతారు. కానీ గోగు మాగోగు యుద్ధం ప్రారంభం కాకముందే దేవుడు వారిని నాశనం చేసేస్తాడు. ప్రకటన 29 వారు భూమి ఎందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడివేయగా పరలోకములో నుండి అగ్ని దిగువచ్చి వారిని దహించెను. ఈ లేఖనం ప్రకారం సాతాను గోగు మాగోగు సైన్యాన్ని సిద్ధం చేసి యెరూషలేము పట్టణాన్ని ముట్టడి చేస్తాడు. అప్పుడు వెంటనే దేవుడు అగ్ని కురిపించి వారిని కాల్చేస్తాడు. దీని ప్రకారం గోగు మాగోగు యుద్ధం రోజుల తరబడి జరగదు. అసలైన యుద్ధం ప్రారంభం కాకముందే దేవుడు వారిని దహించి వేస్తాడు. సాతానుని నిత్యాగ్నిగుండంలో పడవేస్తాడు. ప్రకటన 20:10 వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. ఈ విధంగా గోగు మాగోగు యుద్ధం తర్వాత సాతాను అగ్నిగుండంలో పడవేయబడతాడు.
ఇంతటితో గోగు మాగోగు యుద్ధం సమాప్తం అవుతాది. ఆ తరువాత అంత్య తీర్పు మరియు క్రొత్త ఆకాశం క్రొత్త భూమి కార్యక్రమాలు జరుగుతాయి. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.